హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో సెకండ్ చాప్టర్ అయిన నేషనలిజం ఇన్ ఇండియా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కంప్లీట్ చేయబోతున్నాం. అంటే చాప్టర్ని కంప్లీట్ చేయబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ చాప్టర్ యొక్క అన్ని టాపిక్స్ కంప్లీట్ చేసినాం. ఈరోజు ఈ వీడియోలో మనం లాస్ట్ టాపిక్ కంప్లీట్ చేయబోతున్నాం. స్మాల్ టాపిక్ కానీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? మనం ఈ చాప్టర్ని ఫస్ట్ వరల్డ్ వార్లో ఇండియన్స్ మధ్య నేషనలిజం యొక్క ఫీలింగ్ ఎలా ఎమర్జ్ అయిందో చదువుకున్నాం. తర్వాత 1915లో మన హీరో వస్తాడు, మహాత్మా గాంధీజీ. ఎక్కడి నుండి? సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చి తన యొక్క సత్యాగ్రహ యొక్క ఐడియానే చెప్తాడు. తర్వాత 1916 ఇండియా మొత్తం తిరుగుతాడు. 1917 చంపారన్ కేదా మూమెంట్, 1918 అహ్మదాబాద్ మూమెంట్. తర్వాత వచ్చేసి 1919 రౌలత్ యాక్ట్ అగెయినెస్ట్ సత్యాగ్రహం. April 6th 1919 హర్తాల్. April 10th పోలీస్ స్టేషన్ వైలెన్స్ స్ట్రైక్స్. అది తర్వాత మార్షల్ లా, జలియన్ వాలాబాగ్. April 13 1919 తర్వాత వచ్చేసి వైలెన్స్ అవడంతో గాంధీజీ మూమెంట్ని స్టాప్ చేస్తాడు. తర్వాత బ్రాడ్ మూమెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి యూనిటీ అనేది అవసరం. ఎవరిది? హిందూస్ది, ముస్లిమ్స్ యూనిటీ ఎట్లా వస్తుంది? ఖిలాఫత్ మూమెంట్. 1920 సెప్టెంబర్ కలకత్తా కాంగ్రెస్ సెషన్లో మహాత్మా గాంధీజీ నాన్ కోఆపరేషన్ యొక్క ప్రపోజల్ అనేది పెడతారు. ఈ నాన్ కోఆపరేషన్ యొక్క ఐడియా అనేది మహాత్మా గాంధీజీ 1909లో హిందూ స్వరాజ్ బుక్లో నుండి తీసుకుంటాడు. అది ఐడియా. దాన్ని మూమెంట్గా ఎలా మార్చినారో చూసుకుందాం. తర్వాత 1920 డిసెంబర్ నాగ్పూర్ కాంగ్రెస్ సెక్షన్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ప్రపోజల్ని అప్రూవ్ చేస్తారు. తర్వాత మూమెంట్ ఎక్కడెక్కడ ఎలా జరిగిందో మనం చదువుకున్నాం. ఎవరి డ్రమ్ము వాళ్ళు ఎలా వాయించినారో చదువుకున్నాం అనమాట. టౌన్స్లో ఎలా జరిగింది, విలేజెస్లో ఎలా జరిగింది, ట్రైబల్స్ ఎలా పార్టిసిపేట్ చేసినారు, ప్లాంటేషన్ వర్కర్స్ ఎలా పార్టిసిపేట్ చేసినారు. 1922 ఫిబ్రవరి చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల మహాత్మా గాంధీజీ కాల్డ్ ఆఫ్ చేశారు. ఎందుకంటే ఆ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో 22 పోలీస్ మెన్ వారు మరణించారన్నమాట, వర్ డైడ్. తర్వాత ఈ 1922 ఫిబ్రవరి నుండి 1930 ఏప్రిల్ 6th వరకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమో చదివినాం. ఒకటి, స్వరాజ్ పార్టీ ఫామ్ అయింది, సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. తర్వాత వరల్డ్ గ్రేట్ డిప్రెషన్, ఎకానమిక్ గ్రేట్ డిప్రెషన్ అనమాట. తర్వాత సైమన్ కమిషన్. తర్వాత లార్డ్ ఇర్విన్ వైస్రాయ్ డొమినియన్ స్టేటస్ ఆఫర్ చేస్తాడు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రామంటాడు, కానీ గాంధీజీ ఒప్పుకోరు. తర్వాత 1929 లాహోర్ సెషన్లో జవహర్ లాల్ నెహ్రూ ఇప్పుడు రాబోతున్న 1930 సంవత్సరం జనవరి 26న మనకు స్వాతంత్ర్యం అనేది వస్తుంది అని చెప్పినారు, కానీ రాలేదు. ఓకేనా? మహాత్మా గాంధీజీ మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చేసి మీకేం చేత కాదు, నేను చేస్తాను చూడండి అని చెప్పి సాల్ట్ సత్యాగ్రహ అనేది మొదలు పెడతారు. ఎట్లా? లార్డ్ ఇర్విన్కి 11 డిమాండ్స్తో కూడిన లెటర్ని పంపించి, దీన్ని ఒకవేళ నువ్వు 11th మార్చ్కి అంతా ఫుల్ఫిల్ చేయకపోతే నేను సాల్ట్ సత్యాగ్రహ అనేది మొదలు పెడతానన్నాడు. ఆ సాల్ట్ సత్యాగ్రహలో 78 ట్రస్టెడ్ వాలంటీర్స్ వరకు పార్టిసిపేటెడ్. ఆ సాల్ట్ సత్యాగ్రహ వచ్చేసి గాంధీజీ యొక్క శబర్మతి ఆశ్రమం నుండి దాండీ కోస్ట్ వరకు ఉంది. దాని డిస్టెన్స్ వచ్చేసి 240 మైల్స్. 240 మైల్స్ అంటే 1 మైల్ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 కిలోమీటర్స్. క్యాలిక్యులేట్ చేసుకోండి. తర్వాత రోజు 10 మైల్స్ నడిచేవాడు మహాత్మా గాంధీజీ. అలా నడుస్తూ పోతే April 6th 1930 దాండీ కోస్ట్లోకి చేరుతాడు. అక్కడ ఉప్పును అనేది తయారు చేస్తాడు. తర్వాత సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ మీనింగ్ తెలుసుకుందాం. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి మనం ఓన్లీ కోఆపరేషనే ఇవ్వద్దు, అట్లే వాళ్ళ యొక్క లాస్ అనేటివి వయలేట్ చేయండి, వాళ్ళ లాస్ని ఫాలో అవ్వద్దు. తర్వాత మనం అబ్దుల్ గఫర్ ఖాన్ గురించి నేర్చుకున్నాం. అంటే అతన్ని అరెస్ట్ చేసినప్పుడు పెషావర్ స్ట్రీట్స్లో కానీ, తర్వాత మహాత్మా గాంధీని అరెస్ట్ చేసినప్పుడు షోలాపూర్లో కానీ. తర్వాత మనము గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరుగుతుంది. ఇర్విన్ వచ్చేసి సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్లో అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ రిలీజ్ చేస్తాడు. అందుకు ఫలితంగా గాంధీజీ 2 పనులు చేయాలి. ఒకటి, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ కాల్డ్ అవుట్ చేయాలి, అలాగే గాంధీజీ తనతో పాటు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రావాల్సి ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే గాంధీజీ చాలా డిసప్పాయింట్ అవుతాడు. తర్వాత ఇండియాకి వెనకలకు వచ్చి గాంధీజీ చూసిన సన్నివేశాలు చాలా దారుణంగా ఉండే. ఎందుకంటే విడుదల చేసేది బదులు ఇంకా ఎక్కువ మందిని జైల్లోకి వేసినారు ఇండియన్స్ని.
దానివల్ల మహాత్మా గాంధీజీ మళ్ళీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ రీలాంచ్ చేస్తాడు, కానీ అది మళ్ళీ 1934లో కాల్డ్ ఆఫ్ చేస్తాడు, ఎందుకంటే దానికి అంతగా సపోర్ట్ రాలేదు. తర్వాత మనము సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో ఎలా పార్టిసిపేట్ చేసినారో తెలుసుకున్నాం. రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో రిచ్ పీజెంట్స్ యొక్క స్వరాజ్ మీనింగ్ వచ్చేసి వాళ్ళ యొక్క ట్యాక్సెస్ అనేవి తగ్గిపోలే, వాళ్ళు పే చేసే రెవెన్యూ తగ్గిపోలే. పూర్ పీజెంట్స్ యొక్క స్వరాజ్ మీనింగ్ వచ్చేసి రెవెన్యూ పేడ్ టు ద బ్రిటిష్ వుడ్ బి రెడ్యూస్డ్ అండ్ ద ట్యాక్స్ పేడ్ టు ద ల్యాండ్ లార్డ్ వుడ్ బి రెడ్యూస్డ్. ఇవి పూర్ పీజెంట్స్ యొక్క డిమాండ్స్. అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రియలిస్ట్స్ యొక్క డిమాండ్, వాళ్ళ యొక్క ఏదైతే బిజినెస్ ఉందో దానికి అడ్డంకులు రాకూడదు, బ్రిటిష్ గవర్నమెంట్ నుండి వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవాలా. తర్వాత ఇండస్ట్రియల్ యొక్క డిమాండ్, ఈ ఇండస్ట్రియల్ ఓనర్స్ వాళ్ళకు బెటర్ వర్కింగ్ కండిషన్స్, తర్వాత వర్కింగ్ అవర్స్ కొంచెం తగ్గిలా, వేజెస్ అనేవి బాగా ఇవ్వాలి. తర్వాత ఉమెన్ దీంట్లో పార్టిసిపేట్ చేసినారు. ఉమెన్ అర్బన్ ఏరియాస్ నుండి, రూరల్ ఏరియాస్లో రిచ్ పీసెంట్ ఫ్యామిలీస్, అర్బన్ ఏరియాస్లో హై క్యాస్ట్ ఫ్యామిలీస్ నుండి పార్టిసిపేట్ చేసినారు. తర్వాత మనం లిమిట్స్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ గురించి చదువుకున్నాం. లిమిట్స్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఇంకా ఏమేమి సంఘటనలు జరిగినాయి అది చదువుకున్నాం. 3 సన్నివేశాలు అనేవి జరిగింది. ఒకటి అప్పర్ క్యాస్ట్కి, లోయర్ క్యాస్ట్కి. తర్వాత అంబేద్కర్, మహాత్మా గాంధీజీ, పూనా ప్యాక్ట్ ఆఫ్ సెప్టెంబర్ 1932. తర్వాత ముస్లిమ్స్ వర్సెస్ హిందూస్. ముస్లిమ్స్ వచ్చేసి మహమ్మద్ అలీ జిన్నా, హిందూస్ వచ్చేసి ఎంఆర్ జైకర్. తర్వాత వచ్చేసి మనము కంక్లూజన్ అనేది చూసుకుందాం, ఏది సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ గురించి. ఇప్పుడు సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్. మనం ఎట్లయితే ఫస్ట్ చాప్టర్లో థియరీ పార్ట్ అలెగోరీస్ కావచ్చు, నేషనలిజం అండ్ ఇంపీరియలిజం కావచ్చు, అలా ఏవైతే రొమాంటిసిజము అట్లాంటివి ఐడియాలజీస్ అట్లాంటి థియరీ పార్ట్ ఏదైతే చదివినామో థీమ్స్, అట్లాంటిది ఈ లాస్ట్ చాప్టర్ అనమాట, సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు 2 మూమెంట్స్ అనేవి చూసినాం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఓకే, ఈ 2 మూమెంట్స్లో ప్రజలు ఇండియన్స్ బాగా పార్టిసిపేట్ చేసినారు. అలా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఏది వాళ్ళని ముందుకు తోసింది, ఏది వాళ్ళని ఉత్సాహపరిచింది అని క్వశ్చన్ వస్తుంది కదా, వస్తుంది. ఏమి ఉత్సాహపరిచింది, ఏం ముందుకు తోసిందంటే నేషనలిజం యొక్క ఫీలింగ్. మనమందరము ఒకటి, మనమందరం కలిసి ఉండాలి, వీళ్ళు ఎవరు మన కంట్రీలో ఉండడానికి అనే ఫీలింగ్ మన ఇండియన్స్లో మొదలయ్యింది. సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్, మనమందరం ఒకటి, ఇది మన భూమి, మన యొక్క పితృభూమి, వీళ్ళు ఎవరు వచ్చి ఉండడానికి, ఎవరు రూల్ చేయడానికి అనే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొదలైందనమాట ఇండియన్స్లో. దీన్నే మనం నేషనలిజం కూడా అనొచ్చు. ఓకేనా, అది ఎలా మొదలైంది, దానికి ఏమేమి రీజన్స్ అట్లాంటివి మనం ఇప్పుడు చదువుకుందాం. ఓకేనా, ఇక్కడ మనకు బాలగంగాధర్ తిలక్ అనమాట ఇతడు. ఓకే, ఆయన లాల్ బాల్ పాల్ వింటారు, లాలా లజపత్ రాయ్, తర్వాత వచ్చేసి బాలగంగాధర్ తిలక్, ఇంకోటి వచ్చేసి బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, ఇవన్నమాట. వీళ్ళని మనం ఇట్లా లాల్ బాల్ పాల్. ఇక్కడ మనకి ఈ ఫోటోలో బాలగంగాధర్ తిలక్ ఇక్కడ మత పుస్తకాలు అనేటివి పట్టుకొని ఉన్నారు. తర్వాత ఇటు చుట్టూ మన యొక్క ఇండియన్ యొక్క మాన్యుమెంట్స్ కావచ్చు అవన్నీ ఉన్నాయి. ఈ పిక్చర్ మనకు ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే యూనిటీ ఆఫ్ ది నేషన్. ఈ పిక్చర్ అనేది మనకు యూనిటీ, ఇండియన్స్ యొక్క యూనిటీ, ఇండియన్స్ యొక్క డైవర్సిటీ, ఇండియన్స్ యొక్క రిచ్నెస్, ఇండియన్స్ యొక్క కల్చర్, ట్రెడిషన్, ఇది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేషనలిజం స్ప్రెడ్స్ వెన్ పీపుల్ బిగిన్ టు బిలీవ్ దట్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సేమ్ నేషన్, వెన్ దే డిస్కవర్ సమ్ యూనిటీ దట్ బైండ్ దెమ్ టుగెదర్. నేషనలిజము ఎప్పుడు పీపుల్ మధ్య ఎమర్జ్ అవ్వడం మొదలవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళ చుట్టుపక్కన ఉన్న వాళ్ళను తమను ఎప్పుడైతే ఒకరు అనుకుంటారో అప్పుడు వాళ్ళ మధ్య యూనిటీ అనేది మొదలవుతుంది, యూనిటీగా పని చేయడం మొదలవుతుంది, యూనిటీగా ఏదైనా సాధించడం మొదలవుతుంది, యూనిటీగా తిరగబడడం మొదలవుతుంది. ఎప్పుడైతే వాళ్ళ మధ్య మేమందరం ఒకరము అనే ఫీలింగ్ మొదలైంది అనుకో. బట్ హౌ డిడ్ ద నేషన్ బికమ్ ఏ రియాలిటీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. కానీ ఇట్లా అనుకున్నాం,
మేమందరం ఒకటే అని అనుకుంటే ఏమన్నా అయిపోతుందంటే అయిపోదు. అది ఎలా రియల్గా అయింది? ఇప్పుడు మనం చాలా అనుకుంటాం, నేను ఇప్పుడు ఇది చదవాలి, తర్వాత అది చదవాలి, రేపు ఇది చదవాలి, రేపు అది సాధించాలి, 10th పబ్లిక్లో ఇన్ని మార్క్స్ స్కోర్ చేయాలి, అవన్నీ అనుకుంటాం. కానీ నువ్వు 10th పబ్లిక్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటున్నావు, కానీ నువ్వు దానికి ఇప్పుడు కష్టపడుతున్నావా? ఇప్పుడు ఈ సెకండ్ కష్టపడుతున్నావా అంటే లేదు. అప్పుడు నీకు రిజల్ట్ ఎలా వస్తుంది? మార్కులేమో కావాలి, కష్టపడ్డం మాత్రం వద్దు. అర్థమవుతుందా మీకు? అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు నువ్వు అంటున్నావు మా మధ్య యూనిటీ ఉందని, కానీ నువ్వు దాన్ని ప్రూవ్ చేయగలవా? దానికి ఏమైనా స్టెప్స్ తీసుకోగలవా? నువ్వు ఒకటి అనుకుంటే చాలా మీ మధ్య యూనిటీ ఉందని, మిగతా వాళ్ళు కూడా అనుకోలేదు కదా మీ మధ్యలో అని ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. హౌ డిడ్ పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ కమ్యూనిటీస్, రిలీజన్స్ ఆర్ లాంగ్వేజ్ గ్రూప్స్ డెవలప్ ఏ సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్? ఇప్పుడు మీరేమంటున్నారు అంటే వీళ్ళు ఇండియన్స్ అందరం ఒకటి అంటున్నాం, కానీ ఇండియన్స్లో ఇంత డైవర్సిటీ ఉంది, డిఫరెంట్ రిలీజన్స్, డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ కమ్యూనిటీస్, వీళ్ళందరి మధ్య యూనిటీ, సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ ఎలా ఎమర్జ్ అయింది అనే క్వశ్చన్కే సమాధానం ఈ చాప్టర్. ఈ చాప్టర్ నుండి ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంది? హౌ ద సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ హ్యాడ్ ఎమర్జ్డ్ అమాంగ్ ద ఇండియన్స్ అని అడిగితే 8 మార్క్స్ అడుగుతారు. దీంట్లో మనకు చాలా పాయింట్స్ అనేవి దొరికితే ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి చెప్తాను, అవి రాయండి, ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఏమి ఒక పాయింట్ అనేది దొరికింది, ఏంది? ఎప్పుడైతే పీపుల్ వాళ్ళందరూ ఒకటే అని భావిస్తారో అప్పుడు వాళ్ళ మధ్య యూనిటీ అనేది క్రియేట్ అవుతుంది, దానివల్ల నేషనలిజం ఫీలింగ్ అనేది ఎమర్జ్ అవుతుంది. ఇది మనకు ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్, దిస్ సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ కేమ్ పార్ట్లీ త్రూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ యునైటెడ్ స్ట్రగుల్స్. కానీ ఇది ఏదైతే సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ ఫీలింగ్ కావచ్చు, ఐడియా కావచ్చు ఎమర్జ్ అయిందో ఇండియన్స్ మధ్య, అది స్ట్రగుల్స్ వల్ల ఏర్పడేది. ఫస్ట్ కొంతమంది కలిసి స్ట్రగుల్ చేసినారు, దానివల్ల చాలామంది చేరినారు, తర్వాత చాలామంది అలా ఎమర్జ్ అయింది ఇది ఏదైతే సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ ఉందో. బట్ దేర్ వర్ ఆల్సో ఏ వెరైటీ ఆఫ్ కల్చరల్ ప్రాసెసెస్ త్రూ విచ్ నేషనలిజం క్యాప్చర్డ్ పీపుల్స్ ఇమాజినేషన్. కానీ ఇదేదైతే స్ట్రగుల్స్ ఒకటే కాదు, ఇంకోటి కూడా వేరేటివి కూడా ఫ్యాక్టర్స్ అనేటివి పీపుల్స్ మధ్య యూనిటీ అనేది క్రియేట్ చేసిందనమాట. హిస్టరీ అండ్ ఫిక్షన్, ఫోక్లోర్ అండ్ సాంగ్స్, పాపులర్ ప్రింట్స్ అండ్ సింబల్స్ ఆల్ ప్లేడ్ ఏ పార్ట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఏ నేషనలిజం. ఓన్లీ వార్స్లో కలిసి గట్టుగా పార్టిసిపేట్ చేస్తే సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ అనేది పెరగదు, వీటి వల్ల కూడా పెరుగుతాయి. ఏ ఫ్యాక్టర్స్? హిస్టరీ అండ్ ఫిక్షన్. మన యొక్క హిస్టరీని గుర్తు చేసి మనం పూర్వం ఇలా బతుకుతున్నాం, ఇప్పుడు ఇలా బతుకుతున్నాం, ఇది కరెక్టేనా, సబబేనా, అలా గుర్తు చేసి వాళ్ళలో రక్తాన్ని మరిగించడం. ఫిక్షన్, మనం ఇప్పుడు ఇంకా ఎట్లనే ఉన్నాం అనుకో, ఫ్యూచర్లో ఇంకా దిగజారిపోతాం, ఇంకా కష్టపడాల్సి వస్తుంది అని. ఫోక్లోర్, మన యొక్క జాతీయ గీతాలు కావచ్చు, మన యొక్క సాంగ్స్ కావచ్చు, అట్లాంటివి పాడి పీపుల్లో ఉత్తేజాన్ని పెంచడం. ఎలా అయితే మనకు సైరా నరసింహారెడ్డిలో ఆమె హీరోయిన్ తమన్నా పాట పాడుతుంది చూడండి, దానివల్ల పీపుల్లో ఏదైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలి, భారతదేశానికి స్వాతంత్ర్యం రప్పేయాలి అనే ఫీలింగ్ అనేది ఎమర్జ్ అవుతుంది, అలా అనమాట. తర్వాత ప్రింట్స్ అండ్ సింబల్స్, జాతీయ జెండాల్ని చూపించి, జాతీయ గుర్తుల్ని చూపించి రక్తం మరిగించడం, ఇవన్నీ నేషనలిజంలో ఒక కీ రోల్ అనేది ప్లే చేసిందనమాట. ఇప్పుడు ఇక్కడి నుండి మన క్వశ్చన్ అనేది తయారవుతుంది. ఈ 2 పేజీలో మన క్వశ్చన్ అనేది దాగి ఉంది, ఇది లాస్ట్ కంక్లూజన్ పార్ట్. ఇక్కడ నుండి కూడా ఏం క్వశ్చన్ అనేది రాదు, వస్తే ఒకవేళ చాలా 20% ఛాన్సెస్ అనేది క్విట్ ఇండియా మూమెంట్ నుండి వస్తుంది. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ద ఐడెంటిటీ, ఇప్పుడు మొత్తం ఒక్కసారి చదివేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పాయింట్లు, ఈ పేరాలో ఏ పాయింట్స్ తీసుకోవాలని. ఇక్కడ నుండి అయితే ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఓన్లీ వార్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు క్రియేట్ ద నేషనలిజం అమాంగ్ ఇండియన్స్, బట్ దే ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ వార్. దే ఆర్ హిస్టరీ అండ్ ఫిక్షన్, ఫోక్లోర్, సాంగ్స్, ప్రింట్స్ అండ్ సింబల్స్. ఇవి కూడా నేషనలిజంకి ఒక భాగం అని రాయొచ్చు. 2 పాయింట్స్ అయింది కదా. ఇప్పుడు 3rd పాయింట్, ద ఐడెంటిటీ ఆఫ్ ది నేషన్ యాజ్ యూ నో, సి చాప్టర్ 1, ఈజ్ మోస్ట్ ఆఫెన్ సింబలైజ్డ్ ఇన్ ఏ ఫిగర్ ఆర్ ఇమేజ్. దిస్ హెల్ప్స్ క్రియేట్ అన్ ఇమేజ్ with which people can identify the nation. It was the 20th century
with the growth of nationalism that the India identity of India came to be visually associated with the image of Bharat Mata. The image was first created by Bankim Chandra Chattopadhyay. In the 1870s, he wrote Vande Mataram as a hymn to the motherland. Later, it was included in his novel Anandamath and widely sung during the Swadeshi movement in Bengal. Moved by the Swadeshi movement, Rabindranath Tagore painted his famous image of Bharat Mata. In this painting, Bharat Mata is portrayed as an ascetic figure. She is calm, composed, divine, and spiritual. In subsequent years, the image of Bharat Mata acquired many different forms as it circulated in a popular prints and was painted by different artists. Devotion to this mother figure came to be seen as evidence of one's nationalism. మన ఫస్ట్ చాప్టర్లో అలిగోరీస్ అనే టాపిక్ చదువుకున్నాం, గుర్తు తెచ్చుకోండి. ఫ్రెంచ్ యొక్క అలిగోరీ వచ్చేసి మ్యారియానా, జర్మన్ యొక్క అలిగోరీ వచ్చేసి జర్మేనియా. వాళ్ళను నేషన్కి అలిగోరీస్గా చూపించి పీపుల్లో నేషనలిజం యొక్క ఫీలింగ్స్ అనేటివి ఎమర్జ్ చేసేవాళ్ళు. అలాగే మన ఇండియాకు కూడా ఒక అలిగోరీ అనేది ఉంది, భారత్ మాత. కానీ మనం ఇది చెప్పలేము, నిజంగా భారత్ మాత ఉండేది అనేం లేదు. భారత్ మాతని మనం ఎలా చూపిస్తున్నామంటే ఇండియన్ ఒక్క యూనిటీ లాగా చూపిస్తున్నాం, యూనిటీ స్ట్రెంగ్త్ లాగా చూపిస్తున్నాం. అలాగే భారత్ మాత యొక్క ఫేస్ అనేది రియల్గా ఎక్కడ లేదు, అర్థమవుతుందా? ఇలా ఫ్రెంచ్లో వాళ్ళు అలిగోరీ క్రియేట్ చేసేటప్పుడు ఎవరి రియల్ ఫేస్ రాకోకుండా జాగ్రత్త పడినారు. జర్మేనియన్ కూడా క్రియేట్ చేసేటప్పుడు ఎవరు రియల్ ఫేస్ రాకుండా జాగ్రత్త పడినారు. అలాగే భారత్ మాత యొక్క రియల్ ఫేస్ ఏం లేదు, కానీ మనం దాన్ని ఇండియా యొక్క యూనిటీగా భావిస్తున్నాం, అర్థమవుతుందా? ఈజ్ మోస్ట్ ఆఫెన్ సింబలైజ్డ్ ఇన్ ఏ ఫిగర్ ఆర్ ఇమేజ్. నేషన్ యొక్క ఐడెంటిటీ అనేది మనకు ఎక్కువగా సింబల్లో కానీ లేకుంటే ఇమేజెస్లో కానీ కనబడిస్తుంది, ఫిగర్స్లో కానీ. దిస్ హెల్ప్స్ టు క్రియేట్ అన్ ఇమేజ్ విత్ విచ్ పీపుల్ కెన్ ఐడెంటిఫై ద నేషన్. ఈ ఇమేజ్ హెల్ప్తో ఇప్పుడు వరల్డ్లో 196 కంట్రీస్ ఉన్నాయి అప్రాక్స్. ఆ 196 కంట్రీస్లో ఒకవేళ భారత్ మాత అనే పిక్చర్ అనేది కనబడిచ్చింది అనుకో, అన్ని కంట్రీస్లో అందరూ ఐడెంటిఫై చేస్తారని నేను చెప్పట్లే. ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ప్రకారం సగానికి సగం కంట్రీస్లో ఒకవేళ భారత్ మాత పిక్చర్ కనబడిచ్చిందనుకో, వాళ్ళు అప్పుడే ఐడెంటిఫై చేస్తారు. భారత్ మాత అంటే ఇండియా యొక్క ఐడెంటిఫికేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఇండియాకు చెందిన పిక్చరు అంటే మన కంట్రీని భారత్ మాతతో వాళ్ళు ఐడెంటిఫై అనేది చేస్తున్నారనమాట. 20th సెంచరీలో నేషనలిజం బాగా పెరగడంతో ఇండియాలో భారత్ మాత యొక్క పిక్చర్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఇమేజ్ ఫస్ట్ క్రియేట్ చేసినది బంకిం చంద్ర చటోపాధ్యాయ్. వందే మాతరం కూడా రాసినది బంకిం చంద్ర చటోపాధ్యాయ్ అనమాట. 1870sలో అతడు వందే మాతరం బుక్ అనేది రాస్తాడు, ఒక పాటలాగా. ఆ పాటని ఒక జాతీయ గీతంలా అనమాట. ఆ గీతాన్ని ఈ భరతమాతకి అంకితం చేస్తాడనమాట బంకిం చంద్ర చటోపాధ్యాయ్. తర్వాత ఆ వందే మాతరంని తన యొక్క నావెల్ అయిన ఆనంద్ మత్తులోకి కూడా చేరుస్తాడు. ఆ ఆనంద్ మత్తులోకి చేర్చినాక ఆ పాట అనేది, ఆ జాతీయ గీతం అనేది వందే మాతరం, అది ఎక్కువగా స్వదేశీ మూమెంట్. బెంగాల్, నేను చెప్పినాను కదా లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను, మనకు ముందు వెస్ట్ పాకిస్తాన్ ఉండేది, ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది. వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బంగ్లాదేశ్ అనమాట. బంగ్లాదేశ్ విడిపోయే సమయంలో స్వదేశీ మూమెంట్ అనమాట. అప్పుడు మనకి ఎక్కువ ఈ గీతం అనేది ఏది వందే మాతరం అనేది పాడినారన్నమాట. తర్వాత స్వదేశీ మూమెంట్ జరిగినాక రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ డాడీ, ఓకేనా, రవీంద్రనాథ్ ఠాగూర్ పెయింటెడ్ ఈజ్ ఫేమస్ ఇమేజ్ ఆఫ్ భారత్ మాత. ఫస్ట్ బంకిం చంద్ర చటోపాధ్యాయ్, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూరు మనకి ఇక్కడ బంకిం చంద్ర చటోపాధ్యాయ్ భారత్ మాత పిక్చర్ని ఎలా వేసినారో ఇక్కడ డిస్కస్ చేయలేదు. బంకిం చంద్ర చటోపాధ్యాయ్ భారత్ మాత యొక్క ఇమేజ్ని ఎట్లా గీసినాడో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు.
కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇమేజ్ ఎలా గీసినాడో భారత్ మాత అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట. ఓకేనా, క్లియరా? ఎలా క్రియేట్ చేసినాడంటే భారత్ మాతని ఒక అసెటిక్ ఫిగర్ అంటే ఒక డివోషనల్, చూస్తేనే భక్తి కలగడం, భక్తి భావనలు కలగడం, అలా ఆ ఫిగర్ని అనేది క్రియేట్ చేసినాడు అనమాట. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. పేర్లు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. నేను ఇన్నిసార్లు పలకడం లేకుంటే మీకు వీడియో స్టార్టింగ్లోనే ఇప్పటి వరకు జరిగినదంతా ఎందుకు రివైజ్ చేపిస్తాం? సారీ ఎక్కువ రివిజన్ చేసినాం అనుకో ఈ బ్రెయిన్లో అనేది అది స్టోర్ అవుతుంది ఇమేజ్ లెసన్ అనేది. అందుకు మీకు రివిజన్ అనేది చేపిస్తాం కొత్త టాపిక్లోకి వెళ్ళే ముందు. అర్థమవుతుందా? ఊరికే ఏం కాదు, ఇన్నిసార్లు పేర్లు పలుకుతాను. బంకిం చంద్ర చటోపాధ్యాయ్. నేను ఊరికే ఇట్లా కూడా చటోపాధ్యాయ్ అని ఎందుకు షార్ట్ కట్స్ వాడట్లే? ఒకవేళ షార్ట్ కట్స్ వాడినా అనుకోండి మీకు అవే గుర్తుకుండే, ఫుల్ నేమ్స్ అనేవి గుర్తుండే. మీరు ఫుల్ నేమ్స్ రాసి వచ్చినారనుకోండి పబ్లిక్ ఎగ్జామ్లో మనకు ఒకటి ఆన్సర్ కీ అనేది ఇస్తారు కరెక్షనర్స్కి. ఆ ఆన్సర్ కీలో మనకు టెక్స్ట్ బుక్లో ఉండే మ్యాటరే ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉండేటివి మీరు నేమ్స్ అనేటివి వాడినారనుకోండి వాళ్ళు చూసి ఈ పిల్లోడు వాడినాడు కాబట్టి మార్క్స్ ఇవ్వాలి అని ఫీలింగ్ అనేది వస్తుంది. నేను ఊరికే ఏం చెప్పట్లే, మీకేమి ఇవ్వని ఇన్నిసార్లు రిపీట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు, కానీ మీకు గుర్తుకు ఉండాలి అనే హోప్తో నేను చెప్తాను అనమాట. ఓకేనా? ఒక డివోషనల్ ఫిగర్గా రవీంద్రనాథ్ ఠాగూర్ క్రియేట్ చేసినాడు అనమాట భారత్ మాత యొక్క ఇమేజ్ని. దాంట్లో మనకు భారత్ మాత చాలా శాంతిగా, చాలా డివోషనల్గా, చాలా ప్రకాశవంతంగా, ఎట్లయితే ఇక్కడ మనకు దేవుని దండ మనకు మామూలుగా కొంతమంది మెడిటేషన్ అట్లా చేసేటప్పుడు గుళ్ళల్లో అది దండ పట్టుకొని ఇట్లా ఒక పూస అటువైపుకి ఒక పూస ఇటువైపుకి అట్లా వేసుకుంటూ చేసేవాళ్ళు. మనకి ఇక్కడ వేదాలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఒక క్లాత్ అనేది పట్టుకొని ఉన్నారు. ఇట్లా మనకు ఈ అసెటిక్ ఫిగర్ అనేది ఉందన్నమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ 1905లో అనేది మనకి ఇది అనేది క్రియేట్ చేశారనమాట. తర్వాత ఈ ఇమేజ్ అనేది చాలా ఫామ్స్లోకి మారింది, తర్వాత పాపులర్ ప్రింట్గా కూడా మారింది ఈ ఇమేజ్ ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ క్రియేట్ చేసినాడో. డివోషన్ ఇన్ ద మదర్ ఫిగర్ కేమ్ టు బి సీన్ యాజ్ ఎవిడెంట్ ఆఫ్ వన్స్ నేషనలిజం. ఈ యొక్క భారత్ మాత ఇమేజ్ని ప్రతి ఒక్కరు ఇండియన్ తన మదర్గా భావించేవాళ్ళు. నేషనలిజం ఫీలింగ్ అంటే అదే కదా, మనమందరం ఒకటే అని భావించడమే కదా నేషనలిజం ఫీలింగ్ అంటే, అట్లా అన్నమాట. ఇప్పుడు ఈ పేరాలో మనకు 2 పాయింట్స్ అనేవి తయారు చేసుకోవాలి. ఒకటి, ద అలెగరీ ఆఫ్ ఇండియా ఈజ్ భారత్ మాత. థర్డ్ పాయింట్లోనే ఇంకా ఉండాలి. ఇంకో పాయింట్ దాంట్లోని ఏం రాస్తారు? బంకిం చంద్ర చటోపాధ్యాయ్ వాజ్ ద ఫస్ట్ హూ క్రియేటెడ్ ద ఇమేజ్ ఆఫ్ భారత్ మాత. ఓకేనా? అండ్ హీ ఆల్సో రిటన్ వందే మాతరం యాజ్ ఎ హిమ్ ఆఫ్ ది మదర్లాండ్. That Vande Mataram is written in his novel Anandamath. Later, it was sung during the Swadeshi movement. After Swadeshi movement, Rabindranath Tagore symbolized or created the image of Bharat Mata as an ascetic figure, divine, spiritual, composed, calm. అట్లా అనమాట. ఈ థర్డ్ పాయింట్ అనేది తయారు చేసిన అనుకో మీకు మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా? ఐడియాస్ ఆఫ్ నేషనలిజం ఆల్సో డెవలప్డ్ త్రూ ఏ మూమెంట్ టు రివైవ్ ఇండియన్ ఫోక్లోర్. నేషనలిజం యొక్క ఐడియాస్ ఫోక్లోర్తో కూడా ముడిపడి ఉన్నాయి. ఫోక్లోర్ అంటే మనం ఇలా చెప్పచ్చు, ముందు మనకు ఇంటింటి దగ్గరకు వచ్చి కొంతమంది ఆవులతో వచ్చి మనకు కొన్ని పాటలు అట్లాంటివి వినిపించేవాళ్ళ కాదు. లేకోకుంటే మనకు అప్పుడప్పుడు ఊర్లలో పాటల ప్రోగ్రామ్ కానీ ముందు ఇప్పుడైతే జరగాలంటే ఇప్పుడు అన్ని ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, మ్యాక్బుక్లు అట్లాంటివన్నీ వచ్చేసినాయి. ముందు మనకు విలేజెస్లో మన యొక్క పేరెంట్స్ టైంలో అట్లా చిన్నప్పుడు విలేజెస్లోకి అట్లా ఎప్పుడన్నా పాటల ప్రోగ్రామ్ కానీ అట్లాంటివి జరుగుతూ ఉండేది. ఎప్పుడన్నా దేవుళ్ళకి సంబంధించిన పాటలు లేకోకుంటే వాళ్ళ విలేజ్కి సంబంధించిన సాంగ్స్ అట్లాంటివి పాడేవాళ్ళు. ఇప్పుడు మనకు కొంతమంది పల్లెటూర్లలో పంట కోసేటప్పుడు ఒక పాట పాడుతూ కోస్తారు. అది ముందు ట్రెడిషన్ ముందు బాగుండే, ఇప్పుడు ఉందో లేదో కూడా నాకు తెలియదు అనమాట యాక్చువల్గా.
పంట కోస్తూ బాగా పాట పాడేవాళ్ళు అనమాట. అలా ఆ ఫోక్లోర్ ఏవైతే మన యొక్క యాన్సిస్టర్స్ యొక్క సాంగ్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ చూపించి, వాటిని మళ్ళీ పాడి, వాటిని మళ్ళీ ఇని నేషనలిజం ఫీలింగ్ అనేది బాగా ఎమర్జ్ అవుతుందని కొంతమంది అనుకున్నారనమాట. ఎవరెవరో చూద్దాం. ఇన్ ద లేట్ 19th century, Indian nationalists began recording folk tales sung by bards and they toured villages to gather folk songs and legends. మనకు ఎవరైతే కొంతమంది నేషనలిస్ట్ ఉన్నారో వాళ్ళు విలేజ్కి తిరిగి లేట్ 19th centuryలో తిరిగి ఈ ఫోక్లోర్స్, ప్రతి విలేజ్ యొక్క ఫోక్లోర్స్ సంబంధించి అవన్నీ కలెక్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఫోక్ సాంగ్స్ అవన్నీ కలెక్ట్ చేసేవాళ్ళు. లెజెండ్స్ స్టోరీస్ అంటే కొన్ని విలేజెస్లో మనకు చెప్తారు కదా స్టోరీస్ అనేవి. ముందు ఇతడు బలశాలిగా ఉండేవాడు, మన విలేజ్లో అందరికీ హెల్ప్ చేసేవాడు. అలా కొన్ని స్టోరీస్ ఏవైతే లెజెండ్స్కి సంబంధించి స్టోరీస్ ఉంటాయో వాటిని కూడా కలెక్ట్ చేసేవాళ్ళు పనిలో పని. దిస్ టేల్స్ దే బిలీవ్డ్ గేవ్ ఏ ట్రూ పిక్చర్ ఆఫ్ ట్రెడిషనల్ కల్చర్ దట్ హ్యాడ్ బీన్ కరప్టెడ్ అండ్ డ్యామేజ్డ్ బై అవుట్సైడ్ ఫోర్సెస్. ఇప్పుడు వీళ్ళు ఏ కల్చర్ని కలెక్ట్ చేస్తుంటారో తెలుసా? ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చినాక ఏ కల్చర్ని అయితే నాశనం చేసినారో ఆ కల్చర్ని మళ్ళీ వేర్లతో సహా బయటికి పీకుతున్నారు. ఆ కల్చర్ని ఒకవేళ మళ్ళీ ఇండియన్స్కి చూపించి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనేది తెచ్చినారనుకో, మోటివేషన్ అనేది తెచ్చినారనుకో, నేషనలిజం ఫీలింగ్ చిట్టికలో వచ్చేస్తుంది గుండెలోకి అని మీనింగ్ అనమాట. ఇట్ వాజ్ essential to preserve this folk tradition in order to discover one's national identity. ఈ ఫోక్లోర్స్ మనం తీయడం కూడా ముఖ్యమే. ఎందుకంటే ఒక పర్సన్ తన యొక్క దేశం కోసం అప్పుడే బతకగలడు ఎప్పుడైతే తన యొక్కకు ఏదన్నా మోటివేషన్ కలిగించే పాటలు వింటాడు, తన యొక్క ఏవైతే పూర్వీకుల సంబంధించిన సాంగ్స్ అనేవి వింటారో అప్పుడే వాళ్ళు నేషనలిజం కోసం బాగా ఫైట్ చేయగలరు. ఇట్ వాజ్ ఎసెన్షియల్ టు ప్రిజర్వ్ దిస్ ఫోక్లోర్. ఓకే. ఇన్ బెంగాల్, రవీంద్రనాథ్ ఠాగూర్ హిమ్సెల్ఫ్ బిగాన్ కలెక్టింగ్ బ్యాలడ్స్. చిన్న చిన్న సాంగ్స్ 2 minutes 1 minute ఉంటాయి చూడు, అట్లాంటివి కలెక్ట్ చేయడం మొదలుపెట్టిన రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్లో. తర్వాత నర్సరీ రైమ్స్ ఏవైతే ఉంటారో వాటిని, తర్వాత మిత్స్, కొన్ని కథలు కొన్ని మనం నిజము అని చెప్పలేము, అలాగని అబద్ధము అని చెప్పలేము, అట్లాంటి మిత్స్ కూడా కొన్ని కలెక్ట్ చేయడం మొదలుపెట్టిన రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది నార్త్ ఇండియా అనొచ్చు. లెట్ ద మూమెంట్ ఫర్ ఫోక్ రివైవల్. ఇలా మనకు నార్త్ ఇండియాలో ఇలా జరిగితే, నార్త్ ఇండియా అంటే పూర్తిగా నార్త్ ఇండియా కాదు, మధ్యలో వస్తుంది. ఎట్లా అంటే మనకి ఇక్కడ ఇండియన్ మ్యాప్ అనుకోండి, ఇట్లా మనకి వెళ్తుంది కదా. ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో ఇదంతా ముందు బెంగాల్ ప్రావిన్స్ అనేవాళ్ళు, ఇక్కడ మద్రాస్ ప్రావిన్స్, ఇక్కడ బొంబాయి ప్రావిన్స్, ఇట్లా మనకు ప్రావిన్సెస్ అనేవి ఉన్నాయి. అలా బెంగాల్ ప్రావిన్స్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవన్నీ కలెక్ట్ చేసేవాడు. అదే మద్రాస్ ప్రావిన్స్లో నటేషా శాస్త్రి, పేరు గుర్తుపెట్టుకోండి, నటేషా శాస్త్రి, ఏ మాసివ్ 4 volume కలెక్షన్ ఆఫ్ తమిళ్ ఫోక్ టేల్స్ అనేది తయారు చేసినాడు అనమాట. ద ఫోక్లోర్ ఆఫ్ సదరన్ ఇండియా. ఇది ఫోక్లోర్ ఆఫ్ సదరన్ ఇండియా పేరుతో ప్రచారం అయిందనమాట. హీ బిలీవ్డ్ దట్ ఫోక్లోర్ వాజ్ నేషనల్ లిటరేచర్. నేషన్ యొక్క లిటరేచర్, దేశం యొక్క పుస్తకంగా భావించేవాళ్ళు ఫోక్లోర్ని అతడు. ఇట్ వాజ్ ద మోస్ట్ ట్రస్ట్ వర్తీ మేనిఫెస్టేషన్ ఆఫ్ పీపుల్స్ రియల్ థాట్స్ అండ్ క్యారెక్టర్స్. పీపుల్ యొక్క థాట్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆ గ్రంథంతో ముడిపడి ఉన్నాయి. వాటిల్లోనే పీపుల్ యొక్క థాట్స్ అనేటివి ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏవైతే ఆలోచిస్తున్నావో అవి ముందుగానే నీ యొక్క పూర్వీకుల యొక్క ఇన్న పాటలలో అట్లాంటివి ఉండొచ్చు, ఫోక్లోర్స్లో ఉండొచ్చు, అలా అనమాట. ఇప్పుడు మనకు దీంట్లో 2 points రాయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి రాయండి బెంగాల్లో, తర్వాత నటేష శాస్త్రి గురించి రాయండి, తర్వాత ఫోక్లోర్స్ ఇంపార్టెంట్ నేషనలిజం ఫీలింగ్ ఎమర్జ్ చేయడానికి ఇండియన్స్ మధ్య అనేది రాసేయండి. మనకు 4th point అనేది తయారవుతుంది. 5th point ఏం రాద్దామంటే 5th 6th దీంట్లో వస్తుంది అనమాట మనకు పేరాలు. 5th 6th మనకు దీంట్లో వస్తుంది. ఓకేనా? యాజ్ ద నేషనల్ మూమెంట్ డెవలప్డ్, నేషనలిజం యొక్క మూమెంట్ అనేది పెరగడంతో నేషనలిస్ట్ లీడర్స్ బిగామ్ మోర్ అండ్ మోర్ అవేర్ ఆఫ్ సచ్ ఐకాన్స్ అండ్ సింబల్స్ ఇన్ యూనిఫైయింగ్ పీపుల్ అండ్ ఇన్స్పైరింగ్ ఇన్ దెమ్ ఏ
ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం. ఇప్పుడు నేషనలిస్ట్స్ కూడా కొన్ని సింబల్స్ని వాడడం మొదలుపెట్టినారు. ముందు ఫిగర్స్ వరకు వాడినారు, ఇప్పుడు సింబల్స్ వాడడం మొదలుపెట్టినారు. కొన్ని ఐకాన్స్, ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద కొన్ని ఐకాన్స్ చూస్తాం చూడండి, అట్లాంటివి అనమాట. అంటే అట్లని లేము. జెండాలు ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేవి చదువుతాం అనమాట. ఇది మనకు మోడర్న్ భారత్ మాత అనమాట. ఓకేనా. ద ఫిగర్ ఆఫ్ భారత్ మాత ఈజ్ ఎ కాంట్రాస్ట్ టు ద వన్ పెయింటెడ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. హియర్ షీ ఈజ్ షోన్ విత్ ఎ త్రిశూల్ స్టాండింగ్ బిసైడ్ ఎ లయన్ అండ్ అన్ ఎలిఫెంట్, బోత్ సింబల్స్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ. మనకి ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ పిక్చర్కి ఇక్కడ పిక్చర్కి భారత్ మాత అనేది చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ లయన్ టైగర్ అనేవి చూపించినారనమాట. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ స్వదేశీ మూమెంట్ ఇన్ బెంగాల్, ఫస్ట్ ఫ్లాగ్ అనమాట. ఇది ఏ ట్రికలర్ ఫ్లాగ్ అనమాట. ఇది ఫస్ట్ మనకి ఇక్కడ ట్రికలర్ ఫ్లాగ్ అంటే 3 కలర్స్ ఉంటాయి. స్వదేశీ మూమెంట్ బెంగాల్లో ఈ ఫ్లాగ్ అనేది మనకు క్రియేట్ చేసినారనమాట. రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. వాస్ డిజైన్డ్. ఓకేనా. దీంట్లో మనకు 8 లోటసెస్ ఉండేటివి. ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్, మనకు ఎల్లో. దీంట్లో మనకు లోటసెస్ ఉండేటివి 8 లోటసెస్. ఈ 8 లోటసెస్ మనకి ఇక్కడ ఉండేటివి అనమాట. పైన ఎక్కువ శాతం ఇక్కడే ఉండేటివి. ఈ ఏవైతే 8 తామర పువ్వులు ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు 8 ప్రావిన్సెస్, బ్రిటిష్ యొక్క ప్రావిన్సెస్ని సింబలైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ ఒక క్రిసెంట్ మూన్ అనేది ఉంది. క్రిసెంట్ మూన్ అంటే ఇట్లా అనమాట. మనకు అప్పుడప్పుడు ఇది 14 రోజుల యొక్క ఫోర్ట్ నైట్ అది అంటాం చూడండి. ఆ 14 డేస్లో మనకు చంద్రుడు ఒక్కొక్క ఆకారంలో కనబడిస్తాను చూడండి, ఇటువంటి ఆకారంలో అనమాట. ఇది మనకి ఇక్కడ ఉంటుంది, మధ్యలో ఇది ఉండేది. ఈ క్రిసెంట్ మూన్ మనకి ఏం సింబలైజ్ చేస్తుందంటే హిందూస్ ముస్లిమ్స్ యొక్క యూనిటీ అని సింబలైజ్ చేస్తుంది. ఈ ఫ్లాగ్ ఎప్పుడు తయారైంది? స్వదేశీ మూమెంట్ 3 కలర్ ఫ్లాగ్, 8 రెడ్ గ్రీన్ ఎల్లో, 8 లోటసెస్, 8 ప్రావిన్సెస్ ఆఫ్ బ్రిటిష్. క్రిసెంట్ మూన్ హిందూస్ ముస్లిమ్స్ యొక్క యూనిటీ అట్లా అనమాట. బై 1921 1921లో గాంధీజీ ఒక ఫ్లాగ్ అనేది డిజైన్ చేసినాడు, స్వరాజ్ ఫ్లాగ్. ఓకేనా. అది కూడా ఒక ట్రికలర్ ఫ్లాగే. ఇది వచ్చేసి మనకు రెడ్, ముందు స్వదేశీ ఫ్లాగ్ వచ్చేసి మనకు మధ్యలో ఎల్లో ఉండేది. నేను ఇట్లా స్ట్రైట్గా రాసినట్టున్నా. ఓకేనా. రెడ్ ఎల్లో గ్రీన్ అనమాట. రెడ్ గ్రీన్ ఎల్లో కాదు, రెడ్ ఎల్లో గ్రీన్. ఇప్పుడు మనకు గాంధీజీ క్రియేట్ చేసిన ఫ్లాగ్లో రెడ్, లేకుంటే ఇది కేసరి కలర్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు ప్రజెంట్ ఆరెంజ్ కలర్ ఉందో అది కూడా అనొచ్చు. తర్వాత ఇది మధ్యలో మనకు వచ్చేసి వైట్ ఉండేది, తర్వాత ఇక్కడ గ్రీన్ అనేది ఉంటుంది. దీంట్లో మనకు ఏదైతే స్పిన్నింగ్ వీల్ ఉందో, మహాత్మా గాంధీజీ ఏదైతే తను బట్టలను నేసేవాడో ఆ స్పిన్నింగ్ వీల్ మనకి ఇక్కడ ఉండేది. ఇండిపెండెన్స్ వచ్చినాక ఆ స్పిన్నింగ్ వీల్ ప్లేస్లో మనకు అశోక చక్రం అనేది వచ్చింది. ఆ అశోక చక్రంలో మనకు 24 లైన్స్ అనేవి ఉన్నాయి. ఆ 24 లైన్స్ డే యొక్క 24 అవర్స్ని సింబలైజ్ చేస్తుంది. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫ్లాగ్ గురించి చదవట్లే, అప్పుడు గాంధీజీ 1921లో క్రియేట్ చేసిన ఫ్లాగ్ గురించి చదువుతున్నాం. అది ఏం సింబలైజ్ చేస్తుందంటే మన యొక్క కష్టం మనకు హెల్ప్ చేస్తుంది అనే ఐడియాని సింబలైజ్ చేస్తుంది. క్యారీయింగ్ ద ఫ్లాగ్, హోల్డింగ్ ఇట్ అలాఫ్ట్ డ్యూరింగ్ మార్చెస్ బికేమ్ ఏ సింబల్ ఆఫ్ డిఫియన్స్. ఈ ఫ్లాగ్ని పట్టుకొని చాలా మూమెంట్స్, ఎట్లయితే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కావచ్చు, నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కావచ్చు, ఈ ఫ్లాగ్ని సింబలైజ్గా వాడినారనమాట ఇండియన్స్ పార్టిసిపేట్ చేయడానికి. దీంట్లో మనం 2 ఫ్లాగ్ గురించి చదువుకున్నాం. ఒకటి స్వదేశీ మూమెంట్లో వాడిన ఫ్లాగ్ రెడ్ ఎల్లో గ్రీన్, 8 లోటసెస్, 8 ప్రావిన్సెస్. క్రిసెంట్ మూన్ హిందూస్ ముస్లిమ్స్ యూనిటీ. గాంధీజీ 1921లో ఫ్లాగ్ అనేది క్రియేట్ చేశాడు, రెడ్ వైట్ గ్రీన్. తర్వాత వచ్చేసి దాంట్లో మనకు స్పిన్నింగ్ వీల్ అనేది వస్తుంది, సెల్ఫ్ హెల్ప్ గురించి చెప్తుంది. ఓకేనా. ఈ ఫ్లాగ్ని పట్టుకొని నాన్ కోఆపరేషన్ మూమెంట్ కావచ్చు, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో కావచ్చు, పీపుల్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసినారనమాట. ఇప్పుడు లాస్ట్ పాయింట్ అనమాట. 7-8 పాయింట్స్ మనకి ఇక్కడ తయారవుతాయి. 5-6 వచ్చేసి ఫ్లాగ్స్ గురించి అనమాట. ఇప్పుడు 7-8 మనకి ఏం చెప్తుందంటే, నేను ఎట్లయితే చెప్పినాను, ముందు మనం ఇలా బతికినాం బ్రిటిష్ వాళ్ళు రాకముందు, ఇప్పుడు ఎలా బతుకుతున్నాం చూసుకోండి అనేది ఇండియన్స్కి మనము రిజ్యూ చూపించినాం అనుకో, మన వాళ్ళకి అది చూపించాం అనుకో ప్రూఫ్ అనేది, అప్పుడు వాళ్ళే మారుతారు. అవును కదా, మనం ముందు ఇలా బతికేవాళ్ళు ఇప్పుడేమి ఇట్లా బతుకుతున్నాం అని వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళు మారుతారనమాట. మనకి ఇది అక్కడ చెప్పినారు. అనదర్ మీన్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం వాస్ త్రూ రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ. మన యొక్క హిస్టరీ మన వాళ్ళకే చెప్పి మన వాళ్ళలో మార్పు అనేది తేవడం అనమాట. By the end of the 19th century, many Indians began feeling that to instill a sense of pride in the nation, Indian history had to be thought about differently. మన యొక్క ఇండియన్ హిస్టరీ అనేది మన యొక్క ఇండియన్స్కి ఈ నేషనలిస్ట్ ఎవరైతే నేషనలిజం
ఐడియాలజీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బోధించడం మొదలైందనమాట. ద బ్రిటిష్ సా ఇండియన్స్ యాజ్ బ్యాక్వర్డ్ అండ్ ప్రిమిటివ్, ఇన్కేపబుల్ ఆఫ్ గవర్నింగ్ దెమ్సెల్స్. ఏ ఇండియన్స్కి ఏం చేత కాదు, వెనకబడి ఉంటారు, ప్రిమిటివ్, డెవలప్ కారు, దీంట్లో వీళ్ళు కంట్రోల్ చేసుకునే రాదు, వీళ్ళు గవర్న్ చేసుకునేకి రాదు, చేత కాదు, బ్యాక్వర్డ్, నల్ల జాతోళ్ళు, నల్లటోళ్ళు అని తక్కువగా చూసేవాళ్ళు. చెప్తాను, తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు నేను అంటున్న వర్డ్స్ మీకు వినడానికి ఎంత కష్టం ఉందో, అప్పుడు మన ఇండియన్స్, మన యొక్క భారతీయులు బ్రిటిష్ వాళ్ళ నుండి వినడానికి ఎంత కష్టపడే వాళ్ళో చూడండి. కానీ మన ఇండియన్స్ ఇట్లా ఉండేవాళ్ళు కాదు. ఈ బ్యాక్వర్డ్ అనేది ఉంది చూడు, ఇట్లా ఉండేవాళ్ళు. దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇన్ రెస్పాన్స్ ఇండియన్స్ బిగాన్ లుకింగ్ ఇన్ టు ద పాస్ట్ టు డిస్కవర్ ఇండియాస్ గ్రేట్ అచీవ్మెంట్స్. వీళ్ళు ఇట్లా అంటున్నారు కదా, మీకు బ్యాక్వర్డ్, మీకు ఏం చేత కాదు అని. మన ఇండియా యొక్క అచీవ్మెంట్స్ చూడు, మనం ఒకసారి నీకు దమ్ము ఉంటే ఇన్ని మాట్లాడుతున్నావు కదా, ఒక్కసారి మా దేశం యొక్క అచీవ్మెంట్స్ చూడు అని సవాల్ ఇచ్చిన నేషనలిస్ట్. ఏమేమి? దే రోట్ అబౌట్ ద గ్లోరియస్ development in ancient times when art and architecture, science, mathematics, religion and culture, law and philosophy, crafts and trade had flourished. మీకు ఒకటి తెలుసా, మీకు బ్రిటిష్ వాళ్ళు అంటే నేను జోక్గా అంటానా, బ్రిటిష్ వాళ్ళకి ప్రతి ఒక్కటి మనకు ఇండియా నుండే, ప్రతి కంట్రీస్కి కావచ్చు, బ్రిటిష్కి ఒకటే కాదు, ఇంగ్లాండ్కి ఒకటే కాదు, ప్రతి కంట్రీకి మన ఇండియా నుండే చాలా థింగ్స్ అనేటివి ఎమర్జ్ అయినాయి. ఇప్పుడు మన ఇండియాలో ఆర్యభట్ట మ్యాథ్స్లో చాలా డిస్కవరీస్ చేసినారు, తర్వాత సైన్స్లో ఎక్కువ డిస్కవరీస్ చేసినారు. ఈ డిస్కవరీస్ అన్నీ సీస్ దాటి చాలా వేల కిలోమీటర్స్ దాటి ఆ కంట్రీస్కి చేరినాయి. ఎక్కడ నుండి? ఇండియా నుండి. జీరో అంటే ఎవరికో తెలియదు, కానీ ఆర్యభట్టకు తెలుసు, ఇండియన్, అతడు కనిపెట్టినాడు. ఇలా గ్రేట్ అచీవ్మెంట్స్ అనేవి ఉన్నాయి. మ్యాథమెటిక్స్, సైన్స్, కల్చర్, రిలీజియన్, ఫిలాసఫీ, లా, ఇవన్నీ ఇండియా నుండి ఎమర్జ్ అయినాయి. ఇవన్నీ చూసి కూడా నువ్వు ఇండియాని బ్యాక్వర్డ్ అంటాను అంటే అసలు నువ్వు బ్యాక్వర్డ్ అనాల్సింది, అసలు నీకు ఏం తెలియదు అనేయాల్సింది. ఇంగ్లాండ్ వాళ్ళకి బట్టలు వేసుకోవడం కూడా రాదు, మన ఇండియా నుండి కాటన్ అవన్నీ వెళ్ళినాయి అనమాట. ఓకేనా? స్పైసెస్ వెళ్ళినాయి, స్పైసెస్ కోసం కదా ఇంగ్లాండ్ వాళ్ళ నుండి మనకి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినది. ఆ స్పైసెస్ పండించిన వాళ్ళు మనం, అర్థమవుతుందా? ఇప్పుడు దిస్ గ్లోరియస్ టైమ్ ఇన్ దేర్ వ్యూ వాజ్ ఫాలోడ్ బై హిస్టరీ ఆఫ్ డిక్లైన్ వెన్ ఇండియా వాస్ కొలనైజ్డ్. ఇది ఏదైతే మన యొక్క చరిత్ర, అమూల్యమైన చరిత్ర ఉందో, ఇది నాశనం అయిపోయింది ఎప్పుడు? బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టినప్పుడు. ఎందుకు వాళ్ళని మనల్ని కంట్రోల్ చేసేకి కోఆపరేట్ చేసినాం. ఇప్పటికీ మన ఇండియన్స్ చాలా బాధపడతారు. ఎందుకు? ఆ రోజు మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినాము, ఇవ్వుకోకుండా ఉండింటే బాగుంటాండ అని బాధపడేవాళ్ళు. అర్థమవుతుందా? దీస్ నేషనలిస్ట్ హిస్టారీస్ urged the readers to take pride in India's great achievements in the past and struggle to change the miserable conditions of life under British struggle. మన యొక్క హిస్టరీని మీరు తెలుసుకోండి. మన హిస్టరీ ఎంత అమూల్యమైనది, ఎంత గౌరవమైనది, మనం ఇప్పుడు ఎలా బతుకుతాం, ఆ హిస్టరీని మళ్ళీ రీక్రియేట్ చేద్దాం, మళ్ళీ వీళ్ళని తరిమి కొడదాం. మన భారతదేశం నుండి మళ్ళీ మనం హీరోస్గా బతుకుదాం, మళ్ళీ రూలర్స్గా బతుకుదాం అని మోటివేట్ చేస్తున్నారు అనమాట. ఇలా 7th పాయింట్ తయారవుతుంది. మన యొక్క ఇండియన్ హిస్టరీని మన ఇండియన్స్కే తెలిపి వాళ్ళలో నేషనలిజం ఫీలింగ్ అనేది ఎమర్జ్ చేయడం అనమాట, సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలీఫ్ని ఎమర్జ్ చేయడం అనమాట. ఇప్పుడు కంక్లూజన్ వచ్చేసి 8th పాయింట్. దీస్ ఎఫర్ట్స్ టు యూనిఫై పీపుల్ వర్ నాట్ వితౌట్ ప్రాబ్లమ్స్. ఏదైతే సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్, ఏదైతే ఫీలింగ్ ఎమర్జ్ చేయాలి అనుకుంటారు నేషనలిజం, దీనికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే వెన్ ద పాస్ట్ బీయింగ్ గ్లోరిఫైడ్ వాజ్ హిందూ, వెన్ ద ఇమేజెస్ సెలబ్రేటెడ్ వర్ డ్రాన్ ఫ్రమ్ హిందూ ఐకోనోగ్రఫీ, ద పీపుల్ ఆఫ్ అదర్ కమ్యూనిటీస్ ఫెల్ట్ లెఫ్ట్ అవుట్. ఇక్కడ మనం చూసినాం అనుకో, ఇక్కడ ట్రెడిషనల్గా డ్రెస్ అయింది, హిందూ కల్చర్ ప్రకారం డ్రెస్ అయింది అనమాట భారత్ మాత. ఇలా ఇమేజెస్ని తయారు చేసినప్పుడు మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు బాధపడేవాళ్ళు. ఏంది ఇవి ఐకాన్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఎక్కువ హిందూ రిలీజన్నే ఫ్లరిష్ చేస్తున్నాయి, మనల్ని తక్కువ చూపిస్తున్నాయి అని బాధపడేవాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మాటను గుర్తుపెట్టుకొని వెళ్ళండి, హిందూయిజం ఈజ్ నాట్ ఏ రిలీజన్. ఇప్పుడు ఈ లోకంలో ఎన్నైతే రిలీజన్స్ ఉన్నాయో అవన్నీ ఇది త్రేతాయుగం నుండి, ద్వాపర యుగం నుండి, సత్యయుగం నుండి ఏం లేవు. కలియుగం మొదలైనాక మనం వీటిని క్రియేట్ చేసిన వాళ్ళము.
వీటినేమి ముందు సత్యుగంలో ఉందా? అసలు లేవు. రిలీజియన్స్ అంటే మనం క్రియేట్ చేసుకునేటివి. తర్వాత హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. అర్థమవుతుందా? హిందూయిజంను ఒక రిలీజన్గా చూడండి, చూడొద్దండి. హిందూయిజం రిలీజన్లో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మూల్యాల్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి అని మనకు కంక్లూజన్ రాయొచ్చు అనమాట. ఇప్పుడు కంక్లూజన్లో మనకి ఏమీ లేదు, చాలా ఎఫర్ట్స్ అనేవి చేసినారు. కానీ మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఏ గ్రోయింగ్ యాంగర్ అగైన్స్ట్ ద కొలోనియల్ గవర్నమెంట్ వాస్ thus bringing together various groups and classes of Indians into a common struggle for freedom in the first half of the 20th century. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 20th centuryలో వీళ్ళు ఇండియన్స్ని ఫస్ట్ యూనిటీ తేడమే పనిగా అయిపోయింది. ఈ మూమెంట్స్ అనేవి అట్లా తయారైనాయి. ద కాంగ్రెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీజీ ట్రైడ్ టు ఛానల్ పీపుల్స్ గ్రీవియన్సెస్ ఇంటూ ఆర్గనైజ్డ్ మూమెంట్స్ ఫర్ ది ఇండిపెండెన్స్. మహాత్మా గాంధీజీ పని ఏమి, అందరి యొక్క ఇంట్రెస్ట్ తెలుసుకోవడం, వాళ్ళు మూమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అదే అయిపోయింది పనిగా మహాత్మా గాంధీజీకి. తర్వాత ఏమైంది, త్రూ సచ్ మూమెంట్స్ ద నేషనలిస్ట్ ట్రైడ్ టు ఫోర్జ్ ఏ నేషనల్ యూనిటీ. మూమెంట్స్ జరిపి నేషనల్ యూనిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేసినారనమాట. బట్ యాజ్ వీ హ్యావ్ సీన్ డైవర్స్ గ్రూప్స్ అండ్ క్లాసెస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్ విత్ వేరియడ్ ఆస్పిరేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. కానీ అవి ఫుల్ఫిల్ అవ్వాలి. చాలామంది వేరియస్ ఆస్పిరేషన్స్ కోసం పార్టిసిపేట్ చేసినారు ఈ మూమెంట్స్, కానీ అవి ఫుల్ఫిల్ మాత్రం కాలేదన్నమాట. As their grievances were wide-ranging, freedom from colonial rule also mean different things to different people. స్వాతంత్రం కోసం పోరాడడం అంటే నీకు కావాల్సిన వస్తువుల కోసం పోరాడుతున్నావు, కరెక్టా? అది ద కాంగ్రెస్ కంటిన్యూస్లీ అటెంప్టెడ్ టు రిజాల్వ్ డిఫరెన్సెస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద డిమాండ్స్ ఆఫ్ వన్ గ్రూప్ డిడ్ నాట్ అలియేట్ అనదర్. అలాగే కాంగ్రెస్ కూడా ట్రై చేస్తుంది ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ యొక్క నుండి అలినేట్ ఫీల్ అవ్వకుండా. కాంగ్రెస్ ఈ గ్రూప్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, ఈ గ్రూప్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, మమ్మల్ని నేను పట్టించుకోవట్లే అని ఫీలింగ్ అవ్వకోకుండా చాలా కాంగ్రెస్ ఏమో కష్టపడింది అనమాట, అలా ఫీలింగ్ రాకోకుండా. దిస్ ఈజ్ ప్రిసీలీ వై ద యూనిటీ విత్ ఇన్ ద మూమెంట్ ఆఫెన్ బ్రోక్ డౌన్. అందుకే మూమెంట్స్ అనేవి చాలా బ్రోక్ డౌన్ అయినాయి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ కావచ్చు, సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ కావచ్చు, ఇలా బ్రోక్ డౌన్ అనమాట. ద హై పాయింట్స్ ఆఫ్ కాంగ్రెస్ యాక్టివిటీ అండ్ నేషనలిస్ట్ యూనిటీ వర్ ఫాలోడ్ బై phases of disunity and inner conflict between groups. The high points of Congress activity and nationalist unity were followed by phases of disunity and inner conflict between groups. కాంగ్రెస్ పట్ల ఇట్లా వ్యతిరేకత అనేది ఇలా మొదలైందనమాట. కాంగ్రెస్ ఎక్కువ కొంతమందికి సపోర్ట్ చేస్తుంది, మాకు సపోర్ట్ చేయట్లే, మాకేం సపోర్ట్ చేయట్లే, వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనే ఫీలింగ్స్ అనేవి ఎక్కువ ఎమర్జ్ అయినాయి అనమాట. In other words, what was emerging was a nation with many voices warming freedom from colonial rule. మొత్తానికి అందరి యొక్క వాయిస్ వచ్చేసి ఈ బ్రిటిష్ వాళ్ళ నుండి మాకు స్వాతంత్రం రావాలి అనేది మీనింగ్ అనేది. ఇక్కడ మనకు వచ్చేసి పిక్చర్లో ఉమెన్స్ ప్రొసెషన్ ఇన్ బొంబాయి డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్ అనమాట. క్విట్ ఇండియా మూమెంట్ మనకు 1942లో జరుగుతుంది. అప్పుడు బొంబాయిలో ఉమెన్ అనేవాళ్ళు ఇలా పార్టిసిపేట్ చేసినారనమాట. ఇక్కడ మనకు చూపిస్తున్నారు క్విట్ ఇండియా మూమెంట్ అంటే వరల్డ్ వార్ 2 1939లో మొదలైందనమాట. ఓకేనా, పొరపాటు చెప్తున్నాను. 39 నుండి 1945 వరకు వస్తుంది. ఇది ఎందుకు జరిగిందంటే 9th క్లాస్ హిట్లర్ మామా, ఓకేనా, 1939లో మొదలవుతుంది. మనకు దీంట్లో జపాన్ అనే వాళ్ళు ఉంటారు లీడింగ్ పవర్స్గా. బ్రిటన్ మనకు కొంచెం తక్కువ పవర్గా ఉన్న కంట్రీగా ఉంటుంది. జపాన్ ఏమో అన్ని కంట్రీస్ని ఆక్యుపై చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఈస్ట్ నుండి. మనకి ఇక్కడ ఈస్ట్లో ఉంది కదండి, గ్లోబ్లో చూసినాక మనకి ఇక్కడ ఈస్ట్లో వస్తుంది, ఇట్లా రొటేట్ అవుతుంది కాబట్టి మనకి ఈస్ట్లో వస్తుంది. ఈ ఈస్ట్లో నుండి కంట్రీస్ అన్నింటిని ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడ మన ఇండియా ఉంది. ఇండియా నుండి ఏం శత్రుత్వం లేదు జపాన్కి, మొత్తం శత్రుత్వం ఉండేది బ్రిటన్తో. అర్థమవుతుందా? బ్రిటన్ మనల్ని కంట్రోల్ చేస్తాం కాబట్టి ఈ ప్లేస్ని జపాన్ ఆక్యుపై చేయాలనుకుంటుంది. జపాన్ వాళ్ళు వచ్చే లోపలే ఇండియన్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళిపోండి, ఇండియాని క్విట్ చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. దీన్నే మనం క్విట్ ఇండియా మూమెంట్ అన్నాం అనమాట. ఓకేనా. ద ఫెయిల్యూర్ ఆఫ్ ది క్రిప్స్ మిషన్ అండ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ వరల్డ్ వార్ 2 క్రియేటెడ్ వైడ్ స్ప్రెడ్ డిస్కంటెంట్మెంట్ ఇన్ ఇండియా. ఈ పేజ్ నుండి క్వశ్చన్స్ కూడా రావు, నేను ఇప్పుడే చెప్తున్నాను. ఓకేనా, ఊరికే చదవాలి అంటే చదవాలి. నేను ఎక్కడి నుండి క్వశ్చన్స్ అయితే వస్తే ఖచ్చితంగా చెప్తాను, అవి చదువుకొని వెళ్ళండి. ఓకేనా, రివిజన్ చేస్తూ ఉండండి.
ఓకేనా. దిస్ లెడ్ గాంధీజీ టు లాంచ్ ఏ మూమెంట్ కాలింగ్ ఫర్ కంప్లీట్ విత్డ్రాల్ ఆఫ్ ది బ్రిటిష్ ఫ్రమ్ ఇండియా. ఈ క్విట్ ఇండియా మూమెంట్ పూర్తిగా ఇండియాను వదిలి వెళ్ళిపోమని చెప్తుందన్నమాట. ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇన్ ఇట్స్ మీటింగ్ ఇన్ వర్ధా ఆన్ 14 July 1942 passed the historic Quit India resolution demanding the immediate transfer of power to Indians and quit India. మనకు కాంగ్రెస్ వర్ధాలో మీటింగ్ జరిపి క్విట్ ఇండియా మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇండియాను వదిలి వెళ్ళిపోండి, మాకు ఇచ్చే పవర్ అనేది మీరు వదిలి వెళ్ళిపోండి అని చెప్తుంది. 1942 ఆగస్ట్ 8 బొంబాయిలో మనకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రెజల్యూషన్ అనేది నాన్ వైలెంట్ మాస్ స్ట్రగుల్కి అనేది కాల్ చేస్తుంది అనమాట. స్కేల్ త్రూ అవుట్ ద కంట్రీ, నాన్ వైలెంట్గా జరగాలి ఈ మూమెంట్ అనేది చెప్తుంది. ఇట్ వాస్ ఆన్ ది అకేషన్ ద గాంధీజీ డెలివర్డ్ ద ఫేమస్ స్పీచ్. ఈ మూమెంట్లోనే మనకు గాంధీజీ డూ ఆర్ డై స్పీచ్ అనేది ఇస్తాడనమాట. ద కాల్ ఫర్ క్విట్ ఇండియా ఆల్మోస్ట్ బ్రాట్ ద స్టేట్ మిషనరీ టు ఎ స్టాండ్ స్టిల్ ఇన్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ యాజ్ పీపుల్ వాలంటీర్లీ త్రూ దెమ్సెల్స్ ఇన్ టు ద థిక్ ఆఫ్ ది మూమెంట్. People observed hartals, demonstrations and processions were accompanied by the national songs and slogans. The movement was truly a mass movement which brought into its ambit thousands of ordinary people, namely students, workers and peasants. It also saw the active participation of leaders, namely అలాగే దీంట్లో మనకు యాక్టివ్ పార్టిసిపెంట్స్ వచ్చేసి ఎవరెవరంటే జయప్రకాష్ నారాయణ్, అరుణ అసఫ్ ఆలీ అండ్ రామ్ మనోహర్ లోహియా and many women such as Matangini Hazra in Bengal, Karnataka, Barua in Assam and Rama Devi in Odisha. The British responded with much force, yet it took more than a year to suppress the movement. ఇలా మనకు ఈ మూమెంట్ అనేది జరిగింది, కానీ ఇది కూడా ఫెయిల్యూర్ అవుతుంది. లాస్ట్కి మనకు 1947లో గవర్నమెంట్ అనేది మారుతుంది బ్రిటన్లో. ఆ గవర్నమెంట్ మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఓకేనా. ఇంతటితో మన చాప్టర్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ కొన్ని నేమ్స్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, లేకుండా గుర్తుపెట్టుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన ఈ చాప్టర్ నుండి బిట్స్ అనేవి రావు, 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. ఐ హోప్ మీకు ఈ చాప్టర్ అంతా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా. మనము ఇంకా థర్డ్ చాప్టరు ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ నెక్స్ట్ హిస్టరీ పార్ట్లో వీడియోస్లో మనం చదువుకుందాం అనమాట. ఈ నెక్స్ట్ ఇది సెక్షన్ 2 వచ్చేసి మనకు మొత్తం ఎకానమిక్స్ కావచ్చు, సొసైటీస్ కావచ్చు, లైవ్లీహుడ్స్ కావచ్చు, దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి లెసన్స్ అనమాట. ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబల్, ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్, ఇంకా 3 లెసన్స్ అనేవి ఉన్నాయి మనకి హిస్టరీలో. ఓకేనా. అందరూ వీడియో అనేది చూసి వెళ్ళిపోతున్నారు. మీకు ఒకవేళ నిజంగా ఎక్స్ప్లెనేషన్ నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఎందుకంటే ఆ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ అనేది ఇస్తుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. ఓకేనా. స్టే కనెక్టెడ్, కీప్ లర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.